నమస్కారమండి. ఈరోజు మనం మనందరికీ బాగా తెలిసిన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదే మన ఊర్లల్లో అందరూ అనే షుగర్ లేదా చక్కెర వ్యాధి. చూడ్డానికిది చిన్న విషయమే అనిపించొచ్చు, కానీ నిజానికి ఇది మన ఆరోగ్యాన్ని రెండు దారులోకి తీసుకెళ్తుంది. ఒకటి ప్రమాదంతో నిండిన దారి, ఇంకొకటి ఆరోగ్యంగా ఉండే దారి. మరి మనం ఏ దారిలో నడవాలో తెలుసుకోవాలి కదా. అందుకే ఈరోజు దీని గురించి వివరంగా చూద్దాం. మన జీవితంలో తీపి అంటే ఎవరికిష్టముండదు చెప్పండి. పండగలకి, పబ్బాలకి ప్రతి దాంట్లో తీపి ఉండాల్సిందే. అది మన సంతోషం. కాని అదే తీపి మన శరీరంలోకి, మన రక్తంలోకి చేరితే అది మనకు మంచి చేస్తుందా లేక చెడు చేస్తుందా? స్నేహితుడిలా ఉంటుందా లేక శత్రువులా మారుతుందా? అసలు ఈ కథేంటో చూద్దాం రండి. సరే, అసలు ఈ మధుమేహం అంటే షుగర్ వ్యాధి అంటే ఏంటి? చాలా తేలికగా చెప్తాను వినండి. మన పొలానికి నీళ్లు కావాలి కదా, కాని అదే కాలవకు వరదొచ్చి పొలమంతా మునిగిపోతే ఆ నీళ్లు పంటకు ఉపయోగపడతాయా? పడవు కదా, పైగా నష్టం చేస్తాయి. అచ్చమలాగే మన శరీరానికి శక్తి కోసం చక్కెర కావాలి. కాని ఆ చక్కెర రక్తంలో మరీ ఎక్కువైపోతే అది శక్తిగా మారదు, పైగా మన శరీరానికి హాని చేయడం మొదలుపెడుతుంది. దీన్నే మనం చక్కెర వ్యాధి అంటాం. సరే, ఇప్పుడు మనం ఆ రెండు దారుల్లో మొదటి దాని గురించి చూద్దాం. అదే ప్రమాదకరమైన దారి. అంటే రక్తంలో చక్కెర ఎక్కువగా ఉందని తెలిసినా ఏం కాదులే అని వదిలేస్తే ఏం జరుగుతుంది? చాలామందనుకుంటారు పైకి బాగానే ఉన్నాం కదా అని. కానీ అసలు సమస్య అక్కడే ఉంది. పైకి కనిపించకుండా మన శరీరంలో లోపల నెమ్మదిగా ఒక పెద్ద నష్టం జరుగుతూ ఉంటుంది. అలా వదిలేస్తే మొట్టమొదట దెబ్బతినేదేంటో తెలుసా? మన కళ్ళు. ఈ లోకాన్ని చూడ్డానికి దేవుడిచ్చిన మన కళ్ళు. రక్తంలో ఉన్న ఎక్కువ షుగర్ ఏం చేస్తుందంటే కంటి లోపల ఉండే సన్నని రక్తనాళాలను, అంటే సన్నగా ఉండే పైపులను పాడుచేస్తుంది. దాంతో ఏమవుతుంది? మెల్లగా చూపు మసకబారుతుంది. రీచీకటిలాగా రాత్రిపూట సరిగ్గా కనిపించదు. ఇంకా దీన్ని పట్టించుకోకపోతే అయ్యో, చివరికి చూపు పూర్తిగా పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే జాగ్రత్త. కళ్ల తర్వాత మన శరీరానికి ఇంజిన్ లాంటిదేది? మన గుండె. ఈ ఎక్కువ చక్కెర మన గుండెకు కూడా పెద్ద శత్రువులాంటిది. అదేం చేస్తుందంటే ముందు బీపీని పెంచుతుంది, రక్తనాళాలను గట్టిగా మార్చేస్తుంది. దాంతో గుండెపోటు, హార్ట్అటాక్ వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువైపోతుంది. రోజులు గడిచే కొద్దీ ఆ గుండె కండరం కూడా నీరసించిపోతుంది. చూసారా, ఈ చక్కెరను అదుపులో పెట్టకపోతే గుండెకే ఎంత ప్రమాదమో! ఇక మన శరీరంలో ఉండే కిడ్నీలు అంటే మూత్రపిండాల గురించి మాట్లాడుకుందాం. ఇవి మన ఇంట్లో ఉండే జల్లెడలాంటివి. రక్తాన్ని వడపోసి అందులో ఉన్న చెడునంతా బయటకు పంపేస్తాయి. మరి రక్తంలో చక్కెర మరీ ఎక్కువైతే ఆ జల్లెడ కన్నాలు మూసుకుపోతాయి గదా, కిడ్నీలపై భారం పెరిగిపోతుంది. దానివల్లేమవుతుందంటే శరీరంలో చెడు నీరంతా పేరుకుపోయి కాళ్ళు, ముఖం వాపులొస్తాయి. దీన్ని కూడా పట్టించుకోకపోతే చివరికి ఆ కిడ్నీలు పూర్తిగా పాడైపోయే ప్రమాదముంది. మరొక ముఖ్యమైన విషయం, నరాలు. మన ఒంట్లో నరాలు కరెంటు తీగల్లా పనిచేస్తాయి. మెదడు చెప్పే మాటను చేతులకి, కాళ్లకి అందిస్తాయి. ఈ ఎక్కువ చక్కెర ఆ కరెంటు తీగల మీదున్న తొడుగును తినేస్తుందన్నమాట. దాంతో ఆ తీగలు పాడుబడతాయి. అప్పుడెలా ఉంటుందంటే చేతులు, కాళ్ళు తిమ్మిరెక్కిపోతాయి. సూదులతో గుచ్చుతున్నట్టు, మంట పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ముదిరితే అసలు స్పర్శే తెలియకుండా పోతుంది. కాలికి ముళ్ళు గుచ్చుకున్నా తెలియని పరిస్థితి వస్తుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా మనం పాదాల గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రెండు ప్రమాదాలు ఒకేసారి వస్తాయి. ఒకటి, నరాలు దెబ్బతినడం వల్ల స్పర్శ తెలియదు. రెండు, కాళ్లకు రక్తం సరిగ్గా అందదు. పొలానికి నీళ్లు వెళ్లే చిన్న కాలువలు మూసుకుపోతే ఎలా ఉంటుందో అలా అన్నమాట. ఈ రెండూ కలిస్తే ఎంత ప్రమాదమో చూడండి. కాలికి చిన్న దెబ్బ తగిలినా, ముళ్ళుగుచ్చుకున్నా మనకు తెలియదు. రక్తం సరిగ్గా అందకపోవడం వల్ల ఆ పుండు మానదు. దానికి చీముపట్టి, ఇన్ఫెక్షన్ అయి చివరికి పాదాన్నే తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంత భయంకరమో కదా! అయ్యో, ఇన్ని సమస్యలా అని భయపడకండి. ఇదంతా ఒక దారి మాత్రమే, మనం పట్టించుకోకపోతే వెళ్లేదారి. కాని మనకోసం ఇంకో మంచి దారి కూడా ఉంది. అదే ఆరోగ్యకరమైన దారి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు, మనం సుదీర్ఘంగా సంతోషంగా జీవించవచ్చు. ఆ దారి ఏంటో ఎప్పుడు చూద్దాం.
ఆ మంచి దారిలో నడవడానికి మనకు కావలసింది కేవలం ఓ 5 సులువైన నియమాలు. అవేంటంటే 1. మంచి ఆహారం. అన్నం తగ్గించి కూరగాయలు, పప్పులు ఎక్కువ తినడం. 2. కాస్త నడక. రోజూ కొద్దిసేపు నడిస్తే చాలు. 3. డాక్టర్గారు ఇచ్చిన మందులు మర్చిపోకుండా వేసుకోవడం. 4. అప్పుడప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకోవడం. ఇక 5ది చాలా ముఖ్యమైనది, రోజూ మన పాదాలను మనమే చూసుకోవడం, శుభ్రంగా ఉంచుకోవడం. అంతే. ఈ 5 పాటిస్తే ఈ చక్కెర వ్యాధి మనల్ని ఏమీ చేయలేదు, మన అదుపులోనే ఉంటుంది. చూశారు కదా, ఇప్పుడు మన ముందు 2 దారులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1. నిర్లక్ష్యం చేసి ఇందాక మనం చెప్పుకున్న అన్ని కష్టాలను కొని తెచ్చుకునే దారి. 2ది చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని మన కుటుంబంతో ఆరోగ్యంగా, ఆనందంగా బతికేదారి. ఏ దారిలో వెళ్లాలనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఏదో పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు. ప్రతిరోజూ వేసే ఒక్క చిన్న అడుగే మనల్ని చాలా దూరం ఆరోగ్యంగా నడిపిస్తోంది. రోజు మనం తీసుకునే చిన్న జాగ్రత్త మన జీవితాన్ని కాపాడుతుంది. సరే, మరి ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఇదంతా విన్నాక ఆరోగ్యం కోసం ఈరోజు మనం వెయ్యబోయే ఆ మొదటి అడుగేంటి? బహుశా ఒక కప్పు టీలో చక్కెర తగ్గించుకోవడమా? లేదా ఓ 10 నిమిషాలు నడవడమా? ఏదైనా సరే, ఏదొకటి ఈరోజే మొదలు పెడదాం. ఎందుకంటే మన ఆరోగ్యం మన బాధ్యత.